చప్పట్లతో మల్లన్న స్వాగతం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంత్రులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ అమ్మ. ఆకలి అయితే లేదా? జర గేట్ గారు వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎవరు డిస్టర్బ్ ఆకలి అయితే లేదమ్మా? ఎక్కడ అక్కడ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనదేమో ఆకలి పోరాటం, కడుపున పడాలని. వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలేమో మన కోసం సచ్చి ఆడ బొమ్మలై శివాలై కూర్చున్నారు. ఆడ మనదేమో ఆకలి పోరాటం. మనకు ఆకలి కదా, ఆకలి కదా మనకు. ఇవాళ సభాధ్యక్షులైనటువంటి గౌరవ పెద్దలు ఒట్టే జానయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర జిల్లా, అలాగే వివిధ కుల సంఘాల, అలాగే మహిళా సోదరులందరూ కూడా, అధ్యక్షులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, సూర్యాపేట గడ్డ 1997 ఆగస్టు 11 తారీఖున ఇదే గడ్డ మీద ఈడనే అక్కడ ఉన్నటువంటి మారోజు వీరన్న ఆయన సభ పెట్టిండ. నా జాతుల వాటా నా జాతులకు దక్కాలని చెప్పిండు. ఆ రోజు మారోజు వీరన్న వెంట నడిచి ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి బిడ్డలంతా ఆయన వెంట ఉద్యమంలో పోతే ఆ బిడ్డలను ఎన్కౌంటర్ చేసి చంపితే ఆ బిడ్డల ఫోటోలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు కదా వీళ్ళు. ఎవరో తెలుసా? వీళ్ళు బిడ్డలను మన జాతుల కోసం త్యాగం చేసిన బిడ్డలన్న ఫోటోలు లేపు చూపెట్టండి ఒకసారి. ఈ ఫోటోలు చూపెట్టండి. వాళ్ళ పిల్లల్ని మన కోసం త్యాగం చేసినటువంటి తల్లులు వాళ్ళ బిడ్డల ఫోటోలు పట్టుకొని సూర్యాపేటకు వచ్చి గడ్డ మీద కూర్చున్నారు. నా కొడుకు ఇక్కడి నుంచే కదా, ఈ ప్రజల కోసమే కదా త్యాగం చేసిందని వచ్చి కూర్చున్నారు. ఇక చూడండి ఒక్కసారి. మనది ఆకలి పోరాటం. టైం అయింది, తినాలి. మన పోరాటమే అది. ఆ పిల్లలు ఆ తల్లులకు కూడా లేదా? ఆ తల్లులకు లేదా? వాళ్ళ ఆకలి లేదా? వాళ్ళ కడుపు కోత లేదా? ఉంది కదా. మనదేమో ఆకలి పోరాటం. ఎప్పుడు లేదుమా, ఎప్పుడు తిందుమా, ఎప్పుడు పడుకుందుమా. ఆ పిల్లలు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటేనే అయ్యో పాపం అని బాధపడుతుంటాం. మరి ఆ బిడ్డల అక్కడ కూర్చున్న తల్లిదండ్రుల పిల్లల శరీరాల్లోకి బుల్లెట్లు దిగినాయి. బాంబులు వేసి తుణుకలు చేసి చంపారు కదా వాళ్ళ పిల్లల్ని. వాళ్ళ పిల్లల కోసం ఈ సూర్యాపేట వెయిట్ చేస్తుందా చేయదా? ఎందుకోసం వచ్చినారు వాళ్ళు? ఎందుకోసం వచ్చి కూర్చున్నారు? వాళ్ళ బిడ్డలు కోరుకున్న రాజ్యం వచ్చిందా లేదా? దానికోసం వచ్చి కూర్చున్నది వాళ్ళ. ఒక్కలన్నా మన బిడ్డల్ని అట్లా త్యాగం చేయించగల తల్లి ఉందా? ఇస్తారా మీ బిడ్డల్ని ఉద్యమానికి? ఇయ్యలేము. ఎందుకు? మనకు కన్నపేయ ఉంది, కొడుకు ఉండాలి, మన పిల్లలు ఉండాలి. మరి వాళ్ళకు లేదా? వాళ్ళంతా జీవితాలను త్యాగం చేసి వచ్చినటువంటి కుటుంబాలు వాళ్ళంతా. ఎవరు చంపారు తెలుసా వాళ్ళ పిల్లల్ని? ఎవరు చంపారు? చంద్రబాబు నాయుడు చంపాడు వాళ్ళ పిల్లల్ని. చంద్రబాబు నాయుడు పట్టుకపోయి ఎన్కౌంటర్ చేసి చంపిండు వాళ్ళ పిల్లలందరినీ. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల ఫోటోలు చూసుకుంటూ రోజు ఏడ్చుకుంటూ బతికెళ్ళ తీస్తున్న బిడ్డలు వాళ్ళ కోసం ఇవాళ సూర్యాపేట వెయిట్ చేస్తుంది కూడా. నాకు తెలుసు మీ గుండెలోతుల్లో ఎంత బాగుందో నాకు తెలుసు. ఇలా మారోజు వీరన్న వర్ధంతి 27వ వర్ధంతి. ఎవరో మారోజు వీరన్న? ఎవరు? ఇగో గాడ కూర్చున్న ఆయన రక్తం పంచుకొని పుట్టినడే. ఇగో ఆయన రక్తం పంచుకొని పుట్టిన ఆయన. వీడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఈమె ఎవరు? ఆడబిడ్డ. మన మంత్రి సీతక్క ఉందా? సీతక్క కంటే సీనియర్. అడవిలో తుపాకీ పట్టుకొని మీ హక్కుల కోసం పోరాడినటువంటి బిడ్డ ఇలా సూర్యాపేట గడ్డకు వచ్చింది కాబట్టి. ఈ రామనాయుడు ఏంటమ్మా గాయన తుపాకీ పట్టుకొని నిలబడి మీకోసం కొట్లాడినటువంటి, మన కోసం కొట్లాడిన బిడ్డ. ఈ వేదిక మీద
మా రవణ వీళ్ళందరూ కూడా ఎవరమ్మా వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిరు? ఎప్పుడన్నా చూసిరా? అన్నలను నక్సలైట్లను చూసిరా? మావోయిస్టులను చూసిరా? ఇగో ఈ గాంధీ పాత్ర నిలబడ్డారు చూడు, వాళ్ళే వచ్చి ఇవాళ సూర్యాపేటలో మారోజు వీరన్న నాటిపోయిన విత్తనాన్ని మళ్ళీ మొలకెత్తించడానికి వచ్చినటువంటి బిడ్డలు వీళ్ళంతా. అమ్మా ఒక మాట చెప్తా ఉన్నా, ఇవాళ ఎవరు మారోజు వీరన్న? కూర్చోండి మనం. ఎవరు మారోజు వీరన్న? మారోజు వీరన్న కూడా అమ్మ ఉంది, ఆయన ఉన్నాడు, ఆయనది కన్నపేగే, ఆయనకు బిడ్డలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ వదిలిపెట్టి మన కోసం చచ్చిపోయిన బిడ్డ, మన కోసం ఒళ్ళంతా చల్లనై తూట్లు పడి ఎక్కడికక్కడ పీకేసినారమ్మా ఆయన శరీరాన్ని. ఆ బిడ్డ ఈ సూర్యాపేట బిడ్డ అమ్మా, ఈ తాలూకాల బిడ్డ. అదే మారోజు వీరన్న. ఆయన ఏం చెప్పిండు, మనం ఏం చేయాలి? ఈ రెండు విషయాలు మాట్లాడాలి అమ్మా. ఇక్కడ మారోజు వీరన్న ఏం చదువుకున్నాడు? భూభౌతిక శాస్త్రం చదువుకున్నాడు. అసలు ఏంది భూభౌతిక శాస్త్రం? ఏంది భూభౌతిక శాస్త్రం అంటే భూమి పొరల కింద ఏమేమున్నదని పరిశోధన చేయడం. భూమి కింద బొగ్గున్నదా, భూమి లోపల నీళ్లున్నాయా, భూమి లోపల ఖనిజాలున్నాయా, బంగారం ఉన్నదా, వజ్రం ఉన్నదా అని చెప్పి ఆ పరిశోధన చేసేటువంటి చదువు చదువుకున్నాడు మారోజు వీరన్న. చదువు అది. కానీ ఈ కులాలలో దాగినటువంటి అంతరాన్ని పసిగట్టిండు. మీకు ఎవరు తెలుసా? కరెక్ట్ గా 3,15,000 సంవత్సరాల క్రితం, 3,15,000 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి మొరాకో దేశంలోని బ్యారెట్ అనేటువంటి ప్రాంతంలో, మొరాకో దేశంలోని బ్యారెట్ అనేటువంటి ప్రాంతంలో 580 మీటర్లు మైనింగ్ చేసింది. 580 మీటర్లు మైనింగ్ చేస్తే ఆ 580 మీటర్ల కింద బొక్కలు బయటపడ్డాయి. మనిషి బొక్కలు బయటపడ్డాయి. బొక్కలు బయటపడితే ఆ బొక్కలను పరిశోధించారు. ఏమని? అరే 500 అంటే దాదాపు 1/2 కిలోమీటర్ కింద ఈ మనిషి ఎట్లా వచ్చిండ్రా అని చెప్పి ఆడ బొక్కలను పరిశోధిస్తే ఆ మనిషి పుట్టి 3,15,000 సంవత్సరాలైందని ఆ బొక్కలను బట్టి ఎంక్వైరీ చేసి చెప్పారు. ఈయన 3,15,000 సంవత్సరాల కింద చనిపోయాడని చెప్పారు. ఈయన మనిషి అని చెప్పిండు శాస్త్రవేత్తలు. మారోజు వీరన్న ఏమన్నాడంటే, అరే 3,15,000 ఏళ్ల కింద మట్టిలో దొరికిన బొక్కలను మనిషి అని చెప్తా ఉన్నావు. కానీ ఇదే తెలంగాణ గడ్డ మీద నా సాకలవలని, నా మంగళవలని, నా కుర్మలని, నా యాదవులని, ముదిరాజులను, పద్మశాలి ఎవరిని కూడా ఈ రెడ్లు ధరలు మనుషులను చూడలేదు, మానవులు మనుషులు కావాలా అని చెప్పి అడిగింది. ఇది మారోజు వీరన్న అడిగింది. ఇది మారోజు వీరన్న అడిగిన మాట. ఇలా ఇదే మారోజు వీరన్న లేకపోతే, ఇదే మారోజు వీరన్న కనుక ఉద్యమాన్ని ప్రారంభించకపోతే, ఇదే సూర్యాపేట గడ్డ మీద, ఇదే గాంధీ పార్క్ లో తెలంగాణ మహాసభ పెట్టకపోతే ఇవాళ కేసీఆర్ లేడు, కేసీఆర్ కుటుంబం లేదు, జగదీశ్వర్ రెడ్డి లేడు. ఇవాళ మారోజు వీరన్న పుణ్యాలనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ మారోజు వీరన్న ఆశయం కులాలన్నింటినీ ఏకం చేసినటువంటి ఆశయమే తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి నాంది పలికింది. అదే జేఏసీ. కానీ ఎప్పుడైతే తెలంగాణ కావాలన్నాడు, ఏం తెలంగాణ కావాలన్నాడు మారోజు వీరన్న? గీతలు గీసి హక్కుల తెలంగాణ కాదురా, వచ్చిన తెలంగాణలో నారోళ్ళు ముఖ్యమంత్రి కావాలి, నా కుమ్మరోళ్ళు కావాలి, నా కుర్మోళ్ళు కావాలి, నా యాదవులు కావాలి, మా మాదిగోళ్ళు కావాలి, మా మాలోళ్ళు కావాలని చెప్పిండు. కానీ ఇలా మనోళ్ళు అయిరా కాలే. మరి కాలేదంటే సూర్యాపేటలో 97లో మారోజు వీరన్న ఏ ఆశయంతో అయితే ఇక్కడ సభ పెట్టిండా నెరవేరిందా? నెరవేరలేదు. అగో అది నెరవేర్చడం కోసమే ఇవాళ మీ బిడ్డ ఈ సూర్యాపేట
ఉన్నటువంటి మేము, వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా అమ్మా మాకు ఆకలి లేదనుకుంటురా, కానీ మాకు తెలుసమ్మా నీ మనుమన్ జీవితం ఇట్లా ఉండకూడదు అని చెప్పి అందుకోసం నిలబడ్డాం ఇక్కడ. దానికోసమే ఇవాళ మా రోజు వీరన్న తెలంగాణ కావాలంటే చంద్రబాబు నాయుడు హత్య చేసి చంపిండు. ఇదే భువనగిరిలో పెళ్లి లలిత అనేటువంటి ఆడబిడ్డ, యాదవుల బిడ్డ తెలంగాణ అన్నందుకు ఆమెను ముక్కలు నరికించి చంపిండు చంద్రబాబు నాయుడు. ఇటీవల తీన్మార్ వల్ల కత్తెర గుర్తు తీసుకొని ఇదిరా మా పార్టీ, మాకు రెడ్ల ఓట్ల వద్దు పోరా అని చెప్పి ఎలగొట్టినటువంటి సందర్భంలో తీన్మార్ మల్లన్న మీద కూడా మీ అందరికీ తెలుసమ్మా, కేసీఆర్ బిడ్డ పేరు షెడ్యూల్ ఏదో ఉంది అంటే ఆమె ఏం చేసిందమ్మా, మా ఆఫీస్ మీద దాడి చేసి ఆఖరికి మా ఆఫీస్ లో కాల్పులు కూడా జరిగినాయి. మీ అందరికి తెలుసు. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఉంటేనేమో మా కింద ఉండి కొట్లాడాలి, రెడ్ల కింద వెలమల కింద ఉండి కొట్లాడాలి, మీరు అట్లా కావాలి. అధికారం లేవాలి. నువ్వెవరి రా చెప్పడానికి, నీ ఓట్ల వదులుకోని నిలబెట్టలేదు, నీ ఓట్ల వదులుకోని చెప్పి మా రోజు వీరన్న చెప్పిన సూత్రం ఇది. మా రోజు వీరన్న కుల పోరాటం, వర్గ పోరాటాన్ని చెప్పిండు. మా రోజు వీరన్న మార్క్సిజం, లెనినిజం, అంబేద్కరిజాన్ని కలిపిండు. మార్క్సిజం అంటే ఎమ్ము, లెనినిజం అంటే ఎల్లు, అంబేద్కరిజం అంటే ఎంఎల్ఏ. దీన్ని తీసుకొచ్చిండు మా రోజు వీరన్న. మా రోజు వీరన్న అది చెప్పిండు. మనం ఈ ఎమ్మెల్యే తీసుకొని పోయే కార్యక్రమంలో ఉన్నాం. అమ్మ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఆడబిడ్డలకు సమాన హక్కులు ఉండాలి, మొగోళ్లతో సమానం ఆడవాళ్ళకు కూడా హక్కులు ఉండాలి. ఆడవాళ్ళకు కూడా 100% ఉంటే 50% పాలు వాళ్ళకి ఇవ్వాలని కొట్లాడింది మా రోజు వీరన్న. కొట్లాడిండు మా రోజు వీరన్న. నాయకత్వం ఇవాళ ఆ పని చేస్తా ఉంది. ఇవాళ ఇక ఈ సభ సూర్యాపేటలో ఏంద్రా ఈతిని ఒక్కటైదేవరా బీసీలంతా ఎక్కడి నుంచి వస్తా ఉన్నారా, ఈ బీసీ ఉద్యోగం ఎక్కడి నుంచి అవుతా ఉన్నదిరా, ఇదో బాధ. ఇక మీరంతా పొద్దుగాల పేపర్లు మరే చూశారు, ఇంతమందితో సభ పెడితే పేపర్లలో లేదు, రాదు. మీరేం తిరిగేయకూరి చూడకూరి, పాప మా సోదరులకు రాయాలని ఉన్నా కూడా రాదు. కాబట్టి మీరు పేపర్లలో ఎదురాడకూరి. కానీ 2029 నాటికి ఈ తెలంగాణ గడ్డ మీద మా రోజు వీరన్న ఆశయాన్ని అధికార పీఠం పైన ఎగిరేస్తాం, అధికార పీఠం పైన ఎగిరేస్తాం. ఏమంటున్నామమ్మా, ఎవరు పాల్చారు వాళ్ళు తిందామంటున్నాం, ఎవరు పాల్చారు వాళ్ళు తిందామని చెప్తా ఉన్నాం. 2019లో ఈడబ్ల్యూఎస్ అని చెప్పి రెడ్డిలకు కోటా తీసుకొని పోయారు. వాళ్ళకి రిజర్వేషన్ అట, వాళ్ళ పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలట. ఇప్పుడు మేమెటు పోవాలన్నా, మా ముదిరాజులు, యాదవులు, మున్నూరు కాపులు అంతేటి పోవాలంటే లేనే పోయి మీకు ఇచ్చేది లేదని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, తర్వాత ఈయన కేసీఆర్. ఎవరు అమ్మాయిలు? రెడ్డి వాళ్ళు, వేలుమూరు. ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు భూమి మీద తెలంగాణలో? పట్టుమని 10 మంది లేరు. ఊరికి పట్టుమని 10 మంది లేనోడు ఇవాళ నేను ముఖ్యమంత్రి అయితా, నేను ప్రధానమంత్రి అయితా, తూకిస్తా రైకిస్తా అంటారు. మీరు రాలిగిట, మీరు 2029 రాలి. మిమ్మల్ని సూర్యాపేట శివార్లలో కూడా దాకనీయం. ఈ నల్లగొండ కాదు, అసెంబ్లీ గేటు కూడా దాకనీయం. రెడ్లను వెళ్ళమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదా ఇలా మా రోజు వీరన్న మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మా రోజు వీరన్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్నిటి నివాళులర్పిస్తా ఉంది. అలాగే ఆయన ఆశయ సాధన జెండాను పైకెత్తుకుంటా ఉందనేటువంటి విషయాన్ని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి సోదరులారా, ఇక్కడ ఈ తల్లులకు తమ పిల్లల్ని ఈ ఉద్యమం కోసం, మన జీవితాల కోసం పనగబెట్టిన ఈ తల్లులకు ఒకసారి 2 చేతులతో చప్పట్లు కొట్టి ఆ సూర్యాపేట ఆశీర్వదించండి. ఈ బిడ్డలను ఈ సూర్యాపేట ప్రజలు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఉందమ్మా.
ఇదే బిడ్డలు ఈ ఉద్యమం కోసం త్యాగం చేసిన మీ పిల్లలు ఉన్నారు. మీ కుటుంబాల జిమ్మేదారి కాదు, మీ కుటుంబాల కష్టాలు కానియా రేపటి బీసీ ప్రభుత్వంలో మీ కుటుంబాలన్నింటినీ ఖచ్చితంగా ఆదుకుంటా మీ కుటుంబాలు సగౌరవంగా బతికేటట్టు చేస్తా అని చెప్పి హామీ ఇద్దామా హామీ ఇద్దామా ఒకసారి చేయాలని చెప్పాలని ఇద్దామా ఈ కుటుంబాలకు హామీ ఇద్దామా బొట్టు చేతులు ఎవరు చెప్పాలి ఇద్దామా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో 29 తారీఖు 2029లో మన బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మన సూర్యాపేటలో మన బిడ్డ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. మన 2029లో ఇక్కడ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. మరి ఆ రోజు వరకు కూడా మనమందరం ఐక్యంగా ముందుకు కదిలి రాబోయేటువంటి ప్రభుత్వంలో మన పిల్లల భవిష్యత్తును మన జీవితాలను మార్చుకుందామని తెలియజేస్తూ ఒకసారి గట్టిగా జోహార్ కామ్రేడ్ వీరన్న